కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సంజు పరిస్థితి కూడా అలానే తయారైంది. 2024-25 విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ శిక్షణా శిబిరం నిర్వహించింది. అయితే ఈ శిబిరానికి సంజు శాంసన్ హాజరు కాలేదు. దీంతో కేరళ సెలెక్టర్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సంజుని విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో కేరళ జట్టు పగ్గాలను సల్మాన్ నజీర్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో శాంసన్ ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆకాష్ చోప్రా ఏమన్నాడంటే, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే కేరళ జట్టులో సంజు శాంసన్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. వయనాడ్లో నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్లో సంజు పాల్గొనలేదని, అందుకే కేసీఏ సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదని కొంతమంది చెబుతున్నారు. అయితే కాలిగాయం కారణంగా శిక్షణ శిబిరానికి ఎంపిక కాలేనని సంజు కేసీఏకు ముందే తెలియజేశాడు. కారణం ఏదైనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సంజు భాగం కాలేకపోవడం నిజంగా బాధాకరం. ఈ టోర్నీని సంజు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే టీ20లో అతడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అటువంటప్పుడు వన్డే క్రికెట్ ను కూడా శాంసన్ దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇంకా వన్డేల్లో పూర్తి స్థాయిలో తన మార్కును చూపించలేకపోయాడు. మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైనా విజయ్ హజారే ట్రోఫీలో సంజు తప్పక ఆడాల్సిందే. ఇక్కడ గనక బాగా ఆడి ఉంటే సంజును సెలెక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసి ఉండేవాళ్లు. ఇప్పుడు సంజు విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడంతో శాంసన్ ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు అని చోప్రా పేర్కొన్నాడు. అదే నిజమైతే సంజుని సపోర్ట్ చేస్తూ వస్తున్న గంభీర్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేడు. సంజు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆకాష్ చోప్రా చెప్పినట్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శాంసన్ ను ఎంపిక చేయరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.